ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7200. 7200కి గల కారణాంకాల సంఖ్యను కనుక్కోండి. 7200కి గల కారణాంకాల సంఖ్య కనుక్కోమంటుండు. సో 7200, మరి దీన్ని ఏం రాయొచ్చు మనం? సో 100 ఇంటూ 72 రాయొచ్చు. సో 100ని ఏం రాయొచ్చు? సో 5 స్క్వేర్ ఇంటూ 25 ఇంటూ 4 కదా, అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ 100ని. నెక్స్ట్ 72 అంటే 8 9s are. సో 8 అంటే 2 క్యూబ్, 9 అంటే 3 స్క్వేర్. సో ఇక్కడ మొత్తం దీన్ని 2 పవర్ 5 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇది కంపల్సరీ అందరికీ రాయటం రావాలి. సో 100ని ఎలా రాస్తున్నాం మనం? 100ని రాయొచ్చు 25 ఇంటూ 4 రాయొచ్చు. 4 అంటే ఏంది? 2 స్క్వేర్. 25 అంటే ఏంది? 5 స్క్వేర్. నెక్స్ట్ 72 అంటే 8 ఇంటూ 9. 8 అంటే 2 క్యూబ్. సో 9 అంటే 3 స్క్వేర్. సో ఇప్పుడు ఇలా వచ్చింది మనకి. సో ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాయొచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక పవర్కి ఒకటి యాడ్ చేయాలి కదా. 6 ఇంటూ 3 ఇంటూ 3. 6 ఇంటూ 3 ఇంటూ 3. చూడండి 6 3s are 18. 18 3s are ఎంత అంటే 54. 18 3s are 54 is the correct answer.